గతిలేనమ్మకి గంజే పానకం అన్నట్టు పట్నంలో ఉండే వాళ్ళకి సంక్రాంతి సంబరాలు ఏముంటాయండి? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మహా అంటే ఒక సినిమాకో లేకపోతే ఒక గుడికో వెళ్తారా అంతే. మా చిన్నప్పుడు అంటే సంక్రాంతి అంటే 3 గంటలకే లేసి ఇంటి ముందరంతా కల్లాపి చల్లి ఒకరి ముగ్గు చూసి ఇంకొకరి ముగ్గు పోటీ పడి మాత్రం సంక్రాంతి ముగ్గులు వేసేవాళ్ళం. రోజుకు ఒక ముగ్గు వేసి గొబ్బమ్మ పెట్టి ఆ గొబ్బమ్మల్ని ఎత్తి పెట్టి భోగిలో వేసేవాళ్ళం. ఇప్పుడు చలికాలం వస్తే దుప్పట్లో దూరుకొని 11 వరకైనా లేరు, కానీ అప్పుడు అలా కాదు. ఒక వీధి మధ్యలో కంది చేను పంటను తెచ్చి అక్కడ చలిమంటను వేసే వాళ్ళము. ఇంకా అందరూ అక్కడ గుమి చేరి చలైతే కాల్చుకునే వాళ్ళము. అప్పుడు పెద్ద పండగ అంటే సంక్రాంతి. ఇంకా పిండి వంటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భోగి రోజైతే ఇంకా 3 పూట్ల నాన్ వెజే ఉంటుంది. సంక్రాంతి రోజైతే పెద్దలకి బట్టలు పెడతాము. అలాగే కనుమ రోజైతే ఇంకా ఎద్దుల పండగ అనమాట. మా సైడు ఎద్దులకు పూజ చేసి వాటికి రంగురంగుల బెలూన్లు తెచ్చి ఇంకా ఊరంతా పరిగెత్తిచ్చే వాళ్ళము. అసలు మిది పైన చేరుకొని ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడేవాళ్ళం మేము. మా 90s కిడ్స్ కి సంక్రాంతి అంటే ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోయింది. ఇంకా ఇలా చేసే విలేజ్ ఏదైనా ఉంటే నన్ను పిలిచేయండి అబ్బా, వచ్చేస్తాను.